దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఉదయ కాల సమయంలో ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానిందాము. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. మన బిడ్డలకు దేవుని మాటలు నేర్పించాలని, వారు కూర్చున్నప్పుడు, వారు నడిచినప్పుడు దేవుని మాటలు మనము తెలియచేయాలని నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు మోషే గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రియులారా, తల్లిగా తండ్రిగా మన బాధ్యత ఏమిటి? మన బిడ్డలను ఏ త్రోవలో నడిపిస్తున్నాము? లోకమనే త్రోవలోనా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న త్రోవలో నడిపిస్తున్నామా? ఆలోచన చేయమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవుని మాటలు మనం అభ్యసింపజేస్తే, దేవుని యొక్క పాదాల చెంతకు తీసుకుని వస్తే వారు ఉన్నతమైన భవిష్యత్తు కలిగి బ్రతుకుతారు. ఈ లోకములో జీవిస్తే తల్లిదండ్రులకు బాధ కలుగజేసేవారిగా బ్రతుకుతారు. కనుక మన బిడ్డలకు దేవుని మాటలు చెప్పాలి, అది మన బాధ్యత. ఎవరు నిర్లక్ష్యము చేయటానికి వీలు లేదని ఈరోజు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ప్రియులారా, యాకోబు గారి దగ్గరికి యోసేపు తన బిడ్డలను తీసుకుని వచ్చాడండి. ఆ బిడ్డలను తీసుకుని వచ్చినప్పుడు ఇశ్రాయేలు 2 చేతులను అతడు తన చేతుల్లోకి తీసుకొని వారిని ఆశీర్వదించారు. ఇశ్రాయేలు గోత్రములో గొప్పవారిగా వారు ఉన్నారండి. ఆయన అంటూ ఉన్నాడు, ఆదికాండం 48వ అధ్యాయము 5వ వచనములు, ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలయ్యుందురు. ఎంతటి గొప్ప వాగ్దానము! ఇశ్రాయేలు ద్వారా యోసేపు బిడ్డలకు దీవెన కలుగుతూ ఉన్నది. తన బిడ్డలతో పాటు దీవెన కొరకు తన తండ్రి దగ్గరికి ఆయన వచ్చాడు. మన కన్న తండ్రి దగ్గరికి మనం రావాలి కదండి. మన బిడ్డలను ఆ విధముగా చూడాలి కదండి. దేవుని చెంతలో నడిపించినప్పుడు దైవాశీర్వాదాలు కలుగుతాయి. దీర్ఘాయుష్యవంతులుగా మారతారు. లోకములో గొప్పవారిగా, శ్రేష్టమైన వారిగా వారు జీవితాలు ఉంటాయని ఈ లేఖనము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా బిడ్డల విషయంలో ఎలాగా నడిపిస్తున్నారు ఆలోచన చేయమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మంచి మార్గం నడిపించగలరా? మన తల్లిని బట్టి, మన తండ్రిని బట్టి ఆ బిడ్డలు వారి యొక్క విధానాలు చూస్తారు. వారు నడిచిన మార్గాల్లో వెళతారు. మంచి మార్గం నడిస్తే మంచిగా వెళతారు, చెడు మార్గం నడిస్తే చెడుగా వెళతారు. నిర్ణయం మన చేతుల్లోనే ఉన్నది. కనుక దేవునికి మన బిడ్డలు అప్పచెప్పు వారి ఉండి దైవాశీర్వాదాలు, దీవెనలు కలుగులాగిన ప్రార్థిద్దాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. మీ మహాకృప దయను బట్టి నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలతో మోషే గారు మీరు రాయించారు. ఈ రోజున మాతో మీరు మాట్లాడుతున్నారు. నాటి కాలంలో యోసేపు తన బిడ్డలు తీసుకున్న దీవెనతో నాయన ఇశ్రాయేలు దీవించారు. అలాగేననే ప్రభా, నీవు మమ్మల్ని దీవించటానికి మీ సన్నిధికి మేము వచ్చి దైవాశీలు పొందటానికి కృపనిచ్చి మహిమ తెచ్చుకోండి. మమ్మల్ని బట్టి మా బిడ్డలు నడవాలి ప్రభా. అటువంటి మాదిరికరమైన జీవితం మాకు బోధించండి, నేర్పించండి. మా బిడ్డలను ఆశీర్వదించండి. ఈ దినము దీవెనకరంగా మార్చండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.